Glad to have you here today, sir. सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनाति भवे नमस्भवान् भवात्भवाय नमः रामदेवाय नमः రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మీడియా ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు గుంటూరు పట్టణంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించటం ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. రామచంద్రరావు గారు రియల్ ఎస్టేట్లో భ్రమర టౌన్షిప్లో అనేక ప్రాంతాల్లో వేస్తూ దానితో పాటుగా వారి తమ్ముళ్ళు, వారి బంధువులు, వారి మిత్రులు అనేక మంది డాక్టర్లు ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున గుంటూరు పట్టణంలో ఈ హాస్పిటల్ని ప్రారంభించటం గుంటూరు పరిసర ప్రాంతాలకి లేదా అందుబాటులో ఉండే ప్రాంతాలకి కూడా ఇది మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. దేశంలో డాక్టర్లు తక్కువ, పేషెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశం మనది. డాక్టర్లు, మెడికల్ ఫెసిలిటీస్ చాలా పెద్ద ఎత్తున పెరగవలసినటువంటి అవసరం ఉంది ఈ డెవలపింగ్ కంట్రీలో. దానికి తోడుగానే ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వైద్యశాలను నిర్మించటం, అంతకు ముందున్నటువంటి వైద్యశాలను అప్గ్రేడ్ చేయటం, దానితో పాటుగా మెరుగైన వైద్యాన్ని అందించటం కోసం మెరుగైన వస్తువులు కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వరకు కూడా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రతి పౌరుడికి వైద్యం, ప్రతి పిల్లవాడికి విద్య, ఇది ప్రధానమైనది. ఏ దేశంలో అయినా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైద్యశాలను పునర్నిర్మించడం, కొత్తవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. విద్య అయినా వైద్యమైనా ప్రభుత్వ పరంలో మాత్రమే సాధ్యం కాదు. ప్రైవేట్ రంగంలో కూడా విద్య వైద్యాలు అందించేటటువంటి వారు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రెండు కూడా సమాంతరంగా పెరిగి ప్రజలకు వైద్య సేవలు అందించే క్రమంలో మరి వికాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ప్రారంభించడం చాలా శుభసూచకమని, ఇది దినదిన ప్రవర్తమానంగా అందరికీ సేవలు అందించాలని, వారికి మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ నేపథ్యంలో భ్రమర టౌన్షిప్ అండ్ వికాస్ హాస్పిటల్ సిఎండి శ్రీ రామచంద్ర గారు మంత్రి గారికి శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వికాస్ హాస్పిటల్స్ తరఫున ఒక బొకే కూడా అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చెప్పింది చాలా కరెక్ట్ అండి. గవర్నమెంట్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అది కేవలం గవర్నమెంట్ ద్వారానే కాదు, ప్రజలందరి బాధ్యత కూడా. అందరి సంక్షేమం ఆలోచించాలి అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే వికాస్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందో
అందరికీ